ఏదో ఒక కుయుక్తులతో పన్నాగం పన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి పొందేది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. ఈ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ 1వ తారీఖు వీళ్ళు ముందుగానే గ్రహించి వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మేమెప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటి దగ్గర ఇవ్వకూడదు అనేది మా సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా అందించాలనేదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఈయన ఉత్తిత్తి బటన్ నొక్కినాడే దానికంతా 13,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించినారు ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్గంలో. టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసినాడు. ఆయన మేనమామ అయినటువంటి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, జగన్ గారికి సంబంధించి పులివెందుల మున్సిపాలిటీకి పనులు చెయ్యకనే ఆ బిల్లులంతా చెల్లించేసినారు ముందస్తుగానే. ఎందుకంటే ఎటు మనం రాము, మనం వచ్చేదిలా సచ్చేదిలా, ఇవంతా మనోళ్ళకంతా దోచి పెట్టాలనే ఉద్దేశంతో 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇప్పుడు వాలంటీర్ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మేము ఇంకా ఎవరైనా చదువుకున్న వ్యక్తిని గుర్తించేది, వాళ్ళకి గౌరవించేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో కావచ్చు, ఇంక ముందు కూడా చూడండి. ఎందుకంటే ఆ వాలంటీర్లకంతా కూడా డిగ్రీలు చేసినారు, పీజీలు చేసినారు. మీకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఇంకా కూడా జీతాలు మెరుగుపరిచి మీ ఉద్యోగాన్ని మెరుగుపరిచి వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడు కూడా తీసేయము. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు తగిన సముచిత స్థానం ఇస్తాము, గౌరవం ఇస్తాము, గౌరవ వేతనం కూడా పెంచుతామని కూడా మేము చెప్తున్నాము. ఈరోజు కొందరు కళ్ళబొల్లి మాటలు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పింఛన్ లేకుండా చేసేసాని. ఇది దయచేసి విఘ్నులైనా ఎవ్వరూ నమ్మద్దండి. ఇది తప్పుడు ప్రచారము. ఈ వైసీపీ ఫేక్ పార్టీకి ఇదే ఎప్పుడు కూడా ఇది వాళ్ళకి ఆనవాయితీతో పెట్టిన విద్య. కాబట్టి గుర్తుంచుకొని ఖచ్చితంగా ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా కూడా పర్వాలేదు, సచివాలయ సిబ్బంది దాదాపు 1,100 మంది పైన ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంటింటికి పోయి అవ్వాతాతలకి, వితంతులకి, వికలాంగులకి పెంచి సగౌరవంగా అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఇప్పుడే కమిషనర్కి ఒక రిక్వెస్ట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా చెప్పినారు, ఈ తప్పుడు ఫేక్ సమాచారాన్ని ఎవ్వరూ కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి. వైసీపీ చెప్పే కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు నమ్మద్దండి. మీకు సకాలంలో పింఛన్లు రావాల, ఖజానా ఖాళీ చేసి ఈరోజు దొంగ మాటలు చెప్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇకనైనా నిన్ను కూడా కొందరు మాట్లాడినారు, కనీసం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, పరిపక్వతతో మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడొద్దండి. ఇది గుర్తుంచుకోండి. ఈరోజు నిన్న మొన్న మీరు చెప్పినారు సాక్షి పేపర్లు ఇస్తామని చెప్పినారు. కొంచెం వరుస సెలవులు ఉన్నాయి, మార్చి 31 బ్యాంకులు సెలవులు కాబట్టి 3వ తేదీని ఇస్తానన్నారు. ఇది ప్రచురించిన మీరే మళ్ళీ మీరు ఎవరికంటే బినామీలకంతా మీరు ఇచ్చుకొనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, ఎలక్షన్ కమిషన్ పైన మీరు నింద వేస్తారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కుయుక్తులు, ఈ పన్నాగాలు, ఈ కుట్రలు, ఈ కచ్చపూరు దోరలు చేసే వైసీపీ పార్టీని ఎవరు నమ్మద్దు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా 4,000 పెన్షన్ మీ ఇంటికి 1వ తేదీ చేర్చే బాధ్యత మేమని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, అమర్నాథ్ రెడ్డి గారు కూడా చెప్పినారు. కాబట్టి మీరంతా కూడా విఘ్నతతో ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే మేము వచ్చి మీకు అందరూ కూడా సవినీయంగా మీ పింఛన్ల పంపిణీ కావచ్చును, ఉద్యోగులకు జీతాలు కావచ్చును, ఇవన్నీ సకాలంలో చెల్లిస్తామని సవినీయంగా తెలియజేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మన మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో ఏమంటే విషయము, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన గిరి గారు చెప్పినట్లు వాళ్ళ సాక్షి పేపర్లో 3వ తారీఖున అవ్వాతాతలకి, వికలాంగులకి, విడోస్కి పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రచురించడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం నిలిపివేయాలని చెప్పింది. దాని తర్వాత అదే ప్రభుత్వం ఏం చేసిందంటే మేము ఇది
డబ్బులు లేని దానివల్ల, ఖజానాలో డబ్బులు లేని దానివల్ల ఈ యొక్క పెన్షన్లు కానీ నిలపడం జరుగుతుంది అని చెప్పారు. అందులో సత్యం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ గిరి గారు చెప్పినట్లు 13,000 కోట్లు బినామీలకి, ఎవరైతే వర్క్ చేయకుండా ఉన్నారో కాంట్రాక్టర్లకి, వాళ్ళకి దోచి పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేదు. దానికని వీళ్ళు ఏదో ఒక నెపంతో ఈ వాలంటీర్ల ద్వారా ఎట్లయినా అవాతాతలకి, వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నిన్నటికి నిన్న ఎవరు కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది పంపిణీ చేయకూడదని చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పుడు మేము మా రిక్వెస్ట్ చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది కానీ, అదే సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ఉపయోగించుకొని అందరికీ 1వ తేదీ, ఆల్రెడీ 2వ తేదీ, 3వ తేదీ లోపల, అంటే రేపు లోపల అందరికీ పెన్షన్లు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ కోరుకోవడం జరిగింది. కాబట్టి ఇక అధికారులు దీనిపైన స్పందించి తప్పకుండా వాళ్ళకి రేపు లోపల అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదనుకోండి, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే మేము ఈ 3 నెలలది కలిపి ఒకేసారి మేము వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాము, పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వస్తుంది. కాబట్టి అధికారం వచ్చిన వెంటనే ఎవరైతే వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ రావాలో, ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నా సరే అన్ని నెలలు పెండింగ్ డబ్బులు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుంటారని మీకు సమన్వయంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. సిటీలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ విడోస్ కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షం నుండి మీకు విజ్ఞప్తి, అయ్యా మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వము ఎంత దివాలా తీసిందంటే చాలా ఘోరమైనటువంటి దివాలా తీసింది. ఎందుకంటే ఈ పెన్షన్స్ లేట్ చేయటము, లేదా ఏదో ఒక సాకు పెట్టి నిలిపేటి ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా చాలాసార్లు పెన్షన్స్ ఏదో ఒక సొట్టు చెప్పి నిలిపేసిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకండి, ఉద్యోగస్తులందరూ కూడా గమనించండి, మీకు నెల నెల జీతాలు పడతా ఉందా? లేదు. ఎందుకంటే ఇది దివాలా కోరే ప్రభుత్వము. ఇకపోతే ముఖ్యంగా పెన్షన్దారులకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే, ఈ పెన్షన్స్ లేట్ అయిన ముఖ్య కారణం ఏమంటే వాళ్ళే చెప్పారు, మేము చెప్పేది కాదు. 28వ తేదీ సాక్షి పేపర్లో రాశారు. ఏమనంటే 3వ తేదీ పెన్షన్ ఇస్తాము, అంతవరకు మేము ఇవ్వలేము. కారణం ఏమంటే హాలిడేస్ వస్తుంది, మార్చి 1 క్లోజింగ్ డే ఉంటుంది కాబట్టి మేము మీకు ఇవ్వలేము, కాబట్టి 3వ తేదీ నుంచి ఇస్తాము అని చెప్పారు. అది వాస్తవం కూడా, అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే నిన్నటి నుంచి ఒక కొత్త డ్రామాకి తెరతీసినారు వీళ్ళు. ఏమి ఆ డ్రామా అంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానివల్ల ఈ పెన్షన్ ఇవ్వలేదు, లేకపోతే మేము ఇయ్యాలకి ఇచ్చేసి ఉంటామనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజలు అమాయకులు, మనం ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు ఉన్నారని. దయచేసి వీళ్ళ మాటలను నమ్మద్దండి. ఇది మీ హక్కు, పెన్షన్ తీసుకునేది మీ హక్కు. ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అసలు పెన్షన్ మొదలుపెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు 75 రూపాయలతో స్టార్ట్ చేశారు. అది 100 రూపాయలు అయింది, 200 ఉంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 200 నుంచి ఒకేసారి 2000 చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. ఈయన 3000 చేశారనేసి 5 సంవత్సరాలు 250 పెంచి దాంట్లో ఎన్ని పెన్షన్స్ పెరిగేసినంటే దాదాపు 6 లక్షల పెన్షన్స్ పెరిగేశారు. ఏదో ఒక సొట్టు పెట్టి అవన్నీ మూసి పెట్టుకునే దానికి కళ్ళిబుల్లి మాటలు మాట్లాడుతున్నారు. చాలా దానికి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో వచ్చేది వాస్తవము. ప్రతి పెన్షన్దారికి 4,000 రూపాయలు ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి దగ్గర తెచ్చి ఇస్తారు. పెన్షన్కి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ఉన్న పెరికేసిన తప్పిస్తే కొత్త ఇచ్చింది ఏం లేదు. కావాలంటే ఆ లెక్కలు తీసుకొని చూడండి. దమ్ము ధైర్యం ఉంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎన్ని లక్షల మందికి ఇస్తా ఉన్నారు, వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్స్ చేస్తున్నారు అనేది నిరూపించడానికి మేము సిద్ధం. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి అర్హులకి పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదే. కాబట్టి మేమే ఇవ్వబోయేది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ లేట్ అయిందానికి కారణము
ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎలక్షన్ కమిషన్ ఆ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. అంతేకాని ఆ నెపాన్ని మా పైన నెట్టేసి ఇవ్వటానికి ఒకళ్ళు ఏదో చెప్పినట్టు సామెత, ఆడలేని వాడు మధ్యల పైన కొట్టుకున్నట్టు వీళ్ళు ఇచ్చేదానికి ఒకలేదు, అది వదిలేసి తెలుగుదేశం వాళ్ళని ఇవ్వలేదు మేము అంటున్నారు. కొద్ది జ్ఞానంగా మాట్లాడాల్సి సమయం కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయండి. మీ పెన్షన్కి ఏ లోటు ఉండదు. 4,000 ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని రాబోయే రోజు ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశానికి సైకిల్ గుర్తు ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.